దళిత బంధు నిధులు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిధుల విడుదల కేవలం గతంలో ఎన్నికల కోడ్ సందర్భంగా అకౌంట్లు ఫ్రీజ్ అయిన లబ్ధిదారులకు మాత్రమే అన్న సంగతి గుర్తుంచుకోవాలి. అయితే మీరు దళిత బంధు లబ్ధిదారు అయి ఉండి అకౌంట్లో ఇంకా డబ్బులు పడకపోతే ఏమి చేయాలి, అసలు ఏ ఏ గ్రామాల్లోని ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, ఇలాంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. గడిచిన ఏడాది కాలంగా నిలిచిపోయినటువంటి దళిత బంధు నిధులు నేడు లబ్ధిదారుల ఖాతాల్లో చేరాయి. మొత్తం 10,408 మందికి గాను 334,63,00,000 విడుదల చేయాలని కలెక్టర్లకు ఎస్సీ కార్పొరేషన్ ఎండీ ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రస్తుతం ఈ స్కీమ్లో మీరు లబ్ధిదారులుగా ఉన్నారో లేదో తెలుసుకోవాలని అనుకున్నట్లయితే స్థానికంగా ఉన్నటువంటి కలెక్టర్ కార్యాలయం ద్వారా మీరు వివరాలు తెలుసుకోవచ్చు. అయితే ప్రస్తుతం విడుదలైన నగదు అలాగే ఫ్రీజ్ అయిన అకౌంట్ల వివరాలు దిగువన పేర్కొన్న విధంగా ఉన్నాయి. కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్లో లబ్ధిదారుల సంఖ్య 7,634 మంది. విడుదలైన నిధులు 281,84,00,000. నిజామాబాద్ జిల్లాలోని నిజాం సాగర్ లబ్ధిదారుల సంఖ్య 24 మంది. విడుదలైన నిధులు 120,16,00,000. ఖమ్మం జిల్లా చింతకాని లబ్ధిదారుల సంఖ్య 1,554 మంది. విడుదలైన నిధులు 28,05,00,000. నాగర్ కర్నూలు జిల్లా చారగొండ లబ్ధిదారుల సంఖ్య 27 మంది. విడుదలైన నిధులు 13,27,00,000. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి లబ్ధిదారుల సంఖ్య 16. విడుదలైన నిధులు 90,61,00,000. నల్గొండ జిల్లా వాసాలమర్రి లబ్ధిదారుల సంఖ్య 17 మంది. విడుదలైన నిధులు 13,57,00,000. ఇక మిగతా ప్రాంతాల లబ్ధిదారుల సంఖ్య 645 మంది. విడుదలైన నిధులు 11,93,00,000. రెండో విడత మొత్తం లబ్ధిదారుల సంఖ్య 471 మంది. విడుదలైన నిధులు 9,88,00,000గా ఉంది. అయితే పైన పేర్కొన్న ప్రాంతాలకు చెందిన లబ్ధిదారులు తమ ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయో లేదో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం స్థానిక బ్యాంక్ వద్దకు వెళ్ళి మీ అకౌంట్లను చెక్ చేసుకోవడంతో పాటు ఒకవేళ డబ్బు జమ కాకపోతే స్థానిక కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళి వివరాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ నిధులు మొత్తం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ నుంచి విడుదలవుతున్నాయన్న సంగతి గమనించాలి. ఇక ఇదిలా ఉంటే దళిత బంధు స్కీమ్ ప్రస్తుతం ఏర్పడిన నూతన ప్రభుత్వంలో కొనసాగడం లేదన్న సంగతి గమనించాలి. కనుక కొత్తగా ఎవరూ దీనికోసం దరఖాస్తు చేసుకోలేరు అన్న సంగతి కూడా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఎంపిక చేసినటువంటి లబ్ధిదారులకు విడుదలైన మొత్తం ఎన్నికల కోడ్ సందర్భంగా ఫ్రీజ్ అయిన సంగతి గమనించాలి. ఆ ఫ్రీజ్ అయిన డబ్బు మాత్రమే లబ్ధిదారులకు తిరిగి అకౌంట్లో జమ అవుతుంది. దీనికి సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా స్థానిక కలెక్టర్ కార్యాలయం ద్వారా మీరు సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.